IPL 2025 KKR versus SRH. Huge disappointment to SRH fans once again. Hat-trick ఓటమి వల్ల లక్నోతో ఓడిపోయాం, సర్లే తర్వాత మ్యాచ్ గెలుస్తాం అనుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోయాం, పర్లేదులే ద్వితీయ విఘ్నం అనుకున్నారు. మూడో మ్యాచ్ ఇవాళ కేకేఆర్తో గెలిచి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వాళ్ళపై రివెంజ్ తెచ్చుకుందాం అనుకుంటే అన్ఫార్చునేట్లీ ఫేస్ పామ్ మూమెంట్ మిగిలింది. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇవాళ మ్యాచ్లో కేకేఆర్ గెలుపుకి ఎస్ఆర్హెచ్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కంప్లీట్లీ మ్యాచ్ అంతా తీసుకెళ్లి కేకేఆర్ చేతిలో పెట్టిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఫెయిల్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఫెయిల్. ప్రీవియస్ మ్యాచ్లో ఏవైతే మిస్టేక్స్ చేశారో ఇవాళ మ్యాచ్లో కూడా అదే మిస్టేక్స్ చేశారు. ఎవరు కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేదు. ఆవేశపడిపోయి షార్ట్స్ ఆడి ఇష్టం వచ్చినట్టు అవుట్ అయిపోయారు. క్రీజ్లో నిలబడి పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం, యాంకర్ ఇన్నింగ్స్ ఆడదాం అని చెప్పి మినిమం ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఇంటెంట్ లేకపోవడం అనేది నిజంగా ఫ్యాన్స్కి కాస్త ఆందోళన కలిగించే విషయమే. చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో అఖండ విజయం సాధించడం ఏంటి, దాని తర్వాత వరుసనే 3 మ్యాచ్లో ఓడిపోవడం ఏంటి. అసలు నిజంగా ఫ్యాన్స్ అయితే ఈ వరుసనే 3 ఓటములను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ పై. బట్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆ స్ట్రాటజీ, అటాకింగ్ స్ట్రాటజీ ఏదైతే వాళ్ళు ఆడుతున్నారో అది మార్చుకుంటే బాగుంటుంది. ఇప్పటికన్నా ఖచ్చితంగా టీమ్ కాంబినేషన్లో కాస్త మార్పులు చేయాలి, బౌలింగ్ డిపార్ట్మెంట్లో కాస్త మార్పులు చేయాలి, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ కొన్ని మార్పులు చేశారు. కానీ ఫర్దర్గా ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎవరైతే బెంచ్ మీద కూర్చున్న ఆటగాళ్ళు అథర్వా టైడ్ కానీ సచిన్ బేబీ ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అలానే ఉనాగ్డెట్ ఉన్నాడు, అతనికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ విజయానికి వైభవ్ అరోరా, రింకు సింగ్, అలానే వెంకటేష్ అయ్యర్ వీళ్ళు ఎలా కారణమో ఎస్ఆర్హెచ్ ఓటమికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కలెక్టివ్ ఫెయిల్యూర్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో హెన్రిచ్ క్లాసన్ చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా. హెన్రిచ్ క్లాసన్కి మినిమం ఎవరు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వడానికి సహకరించకపోతే అట్లా అనికేత్ వర్మ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ అనికేత్ వర్మ కూడా ఇవాళ అవుట్ అయిపోయాడు. అదంతా కాదండి, ఫస్ట్ అసలు నితీష్ కుమార్ రెడ్డి కానీ, ట్రావిస్ హెడ్ కానీ, ఇషాన్ కిషన్ ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి దాని తర్వాత వరుసనే 3 మ్యాచ్ల్లో చాలా దారుణమైన పర్ఫార్మెన్స్. కన్సిస్టెన్సీ లేకపోతే నిజంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా 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 కష్టం అండి. సో ఓవరాల్గా ఇవాళ మ్యాచ్లో 80 పరుగుల తేడాతో కేకేఆర్పై ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. నెట్ రన్ రేట్ పై కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో గెలిచి అంత స్కోర్ చేసి సాధించుకున్న నెట్ రన్ రేట్ అంతా కూడా ఇవాళ మ్యాచ్లో 80 పరుగుల తేడాతో ఓడిపోయి చాలా ఇంపాక్ట్కి అయితే గురయ్యాం. అండ్ వైభవ్ అరోరా కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇవాళ మ్యాచ్లో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ డిస్ప్లే. మన ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు, దాని తర్వాత ఇషాన్ కిషన్ వికెట్ తీశాడు, దాని తర్వాత హెన్రిచ్ క్లాసన్ వికెట్ తీశాడు. సీరియస్లీ ఎస్ఆర్హెచ్ క్రూషియల్ బ్యాట్స్మెన్ వికెట్స్ అన్ని తీసి కూడా ఇవాళ మ్యాచ్లో మ్యాచ్ విన్నర్గా నిలిచాడు కేకేఆర్కి. అండ్ కంగ్రాచులేషన్స్ టు కేకేఆర్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అసలు మీరే అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలు ఏంటి? బౌలింగ్ డిపార్ట్మెంట్లో, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సీరియస్లీ చేంజెస్ చేయాలా? మీరే అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఫర్దర్ మ్యాచెస్ గుజరాత్ టైటాన్స్తో ఉంది, పంజాబ్ కింగ్స్తో ఉంది అండ్ ముంబై ఇండియన్స్తో ఉంది. సో ఈ 3 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడిపోయిందా చాలా చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అసలు నెక్స్ట్ ఫర్దర్ మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగితే బాగుంటుంది? కామెంట్ సెక్షన్లో పంచుకోండి, నిర్మోహమాటంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మ్యాచ్లో కేకేఆర్ లాస్ట్ 3 ఓవర్స్లో 50 రన్స్ చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉంది అనేది. అండ్ కేకేఆర్ బౌలింగ్ కంప్లీట్లీ కాంట్రాస్ట్గా సాగింది ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి. పిచ్ కండిషన్స్ని, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కండిషన్స్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో ఏదైతే కేకేఆర్ మిస్టేక్స్ చేసిందో ఇవాళ ఆ మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకున్నారు. అండ్ అజింక్య రహానే కెప్టెన్సీ స్పాట్ ఆన్, ఎక్సలెంట్ డిసిషన్స్ ఆన్ ఫీల్డ్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమికి ఒక్కరిని టార్గెట్ చేయలేమండి, కంప్లీట్ టీం అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా టీం అందరూ మళ్ళీ రివ్యూ చేసుకొని ఈ అటాకింగ్ గేమ్ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారు గేమ్ స్ట్రాటజీని ఖచ్చితంగా ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. మరి హెడ్ కోచ్ వెటోరీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ 3 మ్యాచెస్ ఖచ్చితంగా గెలిచేలాగా ఒక బలమైన ఇంటెంట్ అయితే ఆటగాళ్లలో తీసుకురావాలి.